హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నూర్ వ్లాగ్స్. టమాటోస్ బాగా దొరుకుతున్నాయండి ఇప్పుడు మార్కెట్లో ఫ్రెష్గా. కాబట్టి నేను ఒక పావు కేజీ టమాటాలు తీసుకొని ఇన్స్టెంట్ టమాటో చట్నీ చేశాను. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా టమాటోస్ని ఇలా బాగా పీసెస్గా కట్ చేసుకుని ఒక బౌల్లో, తర్వాత ఒక బాండీలో మనము ఆయిల్ పెట్టుకోవాలండి. ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఈ టమాటో పీసెస్ అన్నిటిని కూడా ఆయిల్లో వేసి కొంచెం సేపు మనం సిమ్లో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. దానిలోనే మనం కొంచెం చింతపండు కూడా వేయాలి. ఒక నిమ్మకాయ సైజంత చింతపండు వేసి అది కూడా మగ్గిన తర్వాత ఇలా చేసి అయినాక మొత్తం కూడా మనం ఒక మిక్సీ జార్లో తీసుకోవాలండి. తీసుకొని అది కనుక చల్లారిన తర్వాత మనం దానిలో వెల్లుల్లి రెబ్బలు, తర్వాత కొంచెం ఉప్పు, కారం, మన వీలుంటే కొంచెం మెంతిపిండి కూడా వేసుకొని లైట్గా చిటికెడు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలో మనం మొత్తం పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ అయిన ప్యూరీని మొత్తాన్ని మనం మళ్ళీ ఇంకొక బాండీ పెట్టి దానిలో కొంచెం ఆయిల్ తీసుకొని తాలింపు గింజలు వేయాలండి. తాలింపు ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, మినప్పప్పు వేసి మనం వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి అన్నీ వేయాలండి. దాంతోపాటు మనము మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా ఫ్రెష్ది ఉంటే దానిలో వేయండి. ఇలా వేసి దాన్ని కొంచెం బాగా వేగనిచ్చిన తర్వాత ఆ తాలింపులోనే చిటికెడు పసుపు కూడా వేసానండి, బాగుంటుంది కలర్. సో ఇదంతా వేగిన తర్వాత మనము మిక్సీ జార్లో మనం ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటోదంతా కూడా చట్నీ దీనిలో వేసేసి నూనెలో కొంచెం ఒక 2 మినిట్స్ని అలా మగ్గనిచ్చేసి మనం ఆఫ్ చేసుకుంటే ఇన్స్టెంట్ టమాటో చట్నీ మనకి రెడీ అయిపోద్దండి. ఇది బ్రేక్ఫాస్ట్లోకి, ఇడ్లీ, దోశ, గడ్డలు, ఉప్మాలో కూడా బాగుంటుంది. అలాగే మనం ఎప్పుడైనా కావాలనుకుంటే ఇలా వేడివేడిగా మనం రైస్లో కూడా తీసుకోవచ్చు అండి. ఇన్స్టెంట్ టమాటో చట్నీ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.